నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి 28వ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది. అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరో మర్డర్ చేశారనే ఉద్దేశంతో మాకు వచ్చినటువంటి సమాచారం. దీని మేరకు మనం అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత టూరిస్ట్ టీమ్ని అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది. ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు, అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆటుపాక శివయ్య అని 25 సంవత్సరాలు, ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేజ్. ఇతను ఫోటో స్టూడియో, మన వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఇతని మీద గట్టి పెట్టుకుని అదే గ్రామస్తులు, బంధువులు అనమాట. ఇతనైతే ముని జానకిరామ్ అనే అతను, అలాగే పోలూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల వయసు, అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళకిను ఈ ఆటుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి. ఎందుకంటే ఈ ఆటుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది. దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది ముని జానకిరాము ఒక తండ్రి, అతనికి అనారోగ్యం వచ్చేసింది, బాగా చేత కాకుండా అయిపోయింది. దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూతా బియ్యం చల్లి ఉన్నది, కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడికి ఇస్తున్నాను, ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా చల్లి చుట్టూతా వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట. అంటే ఇది చేతబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అలాగే ఈ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి, ఇతను సిస్టర్ కూడా తేలు కుట్టి చనిపోతుంది అన్నమాట. తేలు కుట్టి చనిపోతే ఆ తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోద్ది అనమాట. ఆమెను కూడా